ఈరోజు నాకు మార్నింగే మా ఊరు నుంచి పార్సిల్ వచ్చింది. మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. పార్సిల్‌లో ఏమేమి ఉన్నాయా అని ఓపెన్ చేద్దామని చూసాను. యాక్చువల్లీ ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు. మీకెవరికీ తెలియదు కదా! సో, మీకు చూపిద్దాము అసలు ఏమొచ్చినాయి అని నేనైతే పార్సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అందులో ఎక్కువ నేను ఆంధ్ర నుంచి తెచ్చుకునేవి ఏంటంటే బెల్లం, చింతపండు, కారం అనమాట. అంటే ఈ 3 నాకు అక్కడవే నచ్చుతాయి. సో, అందుకనే అక్కడవే తీసుకొని తెచ్చుకుంటాననమాట. ఈసారి నాకు బస్సులో అయితే పార్సిల్ పంపించారు. ఇదైతే బెల్లము. అక్కడ చెరుకు పానకంతో చేసిన బెల్లం అయితే ఉంటుంది కదా! సో, అది టేస్టీగా ఉంటుంది. ఏం చేసినా సరే ఫుడ్ దాంతో చాలా బాగుంటుంది. ఇవైతే చింతపండు. ఇది డైరెక్ట్ చెట్టు నుంచి తీసిందనమాట. సేమ్ ఇంకా వాటికున్న గింజలు ఒక్కటే తీసేసి రిమైనింగ్ అంతా అట్లానే ప్యాక్ చేసి పంపించారు. ఇది ఆవకాయ, అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చింది. ఇది ఆవకాయ. ఆంధ్ర ఆవకాయ అయితే చాలా బాగుంటుంది కదా! ఆంధ్ర ఆవకాయ మీలో ఎంతమందికి ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. సో, ఇదైతే ఆవకాయ కొంచెమే పంపించారు. తర్వాత ఇది కారము. కారం అయితే చాలా కవర్స్లో ప్యాక్ చేశారు. ఎందుకంటే అది మండుతుంది కదా! సో, అందుకనే ఘాట్ ఎక్కువ ఉంటుంది. సో, దానికోసమని అట్లా పార్సెల్ చేసి పంపించారు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి కూడా అది అసలు చాలా ఘాటుగా ఉంది ఆ కారము. ఊర్లో మరపట్టించి పంపించారనమాట. సో, ఇది ఇంత కారము మనం బయట ఉంచితే పాడైపోతుందని దాన్ని ఇప్పుడు వేరే డబ్బాల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అందులో షిఫ్ట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.